హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి అయితే ఉద్యోగాలు అయితే వచ్చాయి. సో చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసి పడుతున్నాయి ఫ్రెండ్స్. ప్రతి డిస్టిక్లో అయితే పడుతున్నాయి. ఇప్పుడైతే ఒక కొత్త డిస్టిక్లో అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాము. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే అందుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మేము చాలా వీడియోస్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఒక్కసారి ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకుని మన వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్తున్నాను. అలాగే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మరింత మందికి ఇలాంటి ఎవరైతే జాబ్ కావాలి అనుకుంటారో వాళ్ళకి మన వీడియో రీచ్ అయితే అవుతుంది. సో దానికోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమంటున్నాం ఫ్రెండ్స్. మాకు ఎటువంటి మనీ అయితే రావు లైక్ సబ్స్క్రిప్షన్ చేసినంత మాత్రాన. సో నలుగురికి ఉపయోగపడతాయని అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇప్పుడైతే వచ్చేసి దీనికి ఎలా అప్లై చేయాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. శాలరీ అయితే వచ్చేసి అప్రాక్సిమేట్గా 27 అయితే ఉంది. నేను 5-6 రకాల పొజిషన్స్ ఉన్నాయి. ప్రతి పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్హత ఏంటనేసి. చాలా తక్కువ టైం అయితే ఉంది. వెంటనే అప్లై అయితే చేయండి. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి నోటిఫికేషన్కి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ మీకు చూపిస్తున్నాను. అసలు మేము ఏం చేస్తున్నాము మీరు తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకోసం ఒక్కసారి క్విక్గా చూపిస్తున్నాను. సో ఏ నోటిఫికేషన్స్ చేశాను, సో ఎలా ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చా లేదా అని చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మన ఛానల్ యొక్క లోగో ఈ విధంగా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకముందు మీ నోటిఫికేషన్స్ చూసుకోండి అండ్ అప్లై అయితే చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీకు టైం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే సబ్స్క్రైబ్ బటన్ అయితే చేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది మీకు వెంటనే బెల్ బటన్ రూపంలో వస్తాయి. బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము ఫ్రెండ్స్ షార్ట్స్ రూపంలో కూడా చేస్తున్నాము. మీరు ఎక్కడ మిస్ అవుతారని చెప్పేసి నోటిఫికేషన్స్ ఇలా షార్ట్స్ రూపంలో అయితే మేమైతే అందిస్తున్నాం ఫ్రెండ్స్. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్ ఉంటాయి. లేదా లింక్ కింద ప్రెస్ చేసినట్లయితే సో మ్యాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వీడియో కింద ఆ మ్యాటర్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా వీడియో లింక్కి అయితే తీసుకెళ్తుంది. మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీకు వస్తాయి ఫ్రెండ్స్ లింక్స్ అన్నీ. ఒకవేళ కనపడకపోతే నాకు కామెంట్ చేసినట్లయితే నేను లింక్ కూడా పంపిస్తాను మీకు. సో ఇవన్నీ పర్మనెంట్ నోటిఫికేషన్సే ఉంటాయి ఫ్రెండ్స్. షార్ట్స్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎక్కడ పొజిషన్ పడింది, ఏ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏ డిస్టిక్ నుంచి అయితే పడింది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ డిస్టిక్లో పడినా మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే వేరే డిస్టిక్లో మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే తెలుసుకోవాలని అయితే ఏం లేదు కదా ఫ్రెండ్స్. ఎప్పుడు పడితే ఇంకా తెలీదు. బట్ లాస్ట్ డేట్స్ మాత్రం 1 వీకే ఇస్తారు. ఈ లోపలనే అప్లికేషన్ ఫామ్ మనం దీన్ని పోస్ట్ కూడా చేసేయాలి. లాస్ట్లో తెలుసుకుంటే మాత్రం యూజ్ అయితే లేదు కదా. సో ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా ఉంది. మీరు అప్లై చేసే పొజిషను, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషను, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ అడ్రస్, హ్యావ్ యూ బీన్ ఛార్జ్ షీట్ కన్విక్టెడ్ అంటే నో అని పెట్టేసేయండి. పర్టికులర్స్ ఉంటే రాయండి. హ్యావ్ యూ బీన్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆర్గనైజేషన్ బ్లాక్ లిస్టెడ్లో ఉన్నాయంటే నో పెట్టండి. సో వాట్ డేట్ అవైలబిలిటీ టు స్టార్ట్ వర్క్ అంటే ఇమ్మీడియట్లీ అని రాసేయండి ఫ్రెండ్స్. ఇమ్మీడియట్లీ అంటే వెంటనే నేను స్టార్ట్ అయిపోతాను, ఒకవేళ నాకు జాబ్ వస్తే అని అర్థము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ ఎస్ఎస్సి నుంచి మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏ కాలేజ్లో చదివారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదివారో రాసేయండి. సో మీరు ఏమైనా ట్రైనింగ్స్ తీసుకున్నట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అంటే సో మీరు ప్రీవియస్గా ఎక్కడ పనిచేశారు, సో ఏ పొజిషన్ ఎప్పటి నుంచి ఎప్పటికీ హెల్ప్ చేశారు, ఎంత శాలరీ వచ్చిందో అన్ని డీటెయిల్స్ రాయండి. ఎంత ఎక్స్పీరియన్సో రాసేయండి. ఇక్కడ మీరు ఏమైనా ప్రీవియస్గా ఎన్జిఓ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసినట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ రావడానికి. సో ఉంటే తప్పకుండా మెన్షన్ చేయండి. సో మీ కంప్యూటర్ స్కిల్స్ ఏమైనా వచ్చి ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి. ఎక్సలెంటా, గుడ్డా, యావరేజా, నో ఎక్స్పీరియన్సా రాసేయండి. అవార్డ్స్ అండ్ సైటేషన్స్ ఏమన్నా వస్తే మాత్రం అవి కూడా మెన్షన్ చేయండి. డిక్లరేషన్ ఆఫ్ ద క్యాండిడేట్లో మీ సిగ్నేచరు, డేటు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే అప్లికేషన్ ఫాము. ఇప్పుడు క్విక్గా నోటిఫికేషన్కి వచ్చినట్లయితే ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పొజిషన్స్, ఐసిడిఎస్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ కింద అయితే వస్తున్నాయి పొజిషన్స్ అన్నీ. సో డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేరు ఒకటైతే ఉంది 30,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అయితే 18,000, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎట్ ప్రాజెక్ట్ లెవెల్ అయితే 20,000 అయితే ఇస్తున్నారు. సో ఫస్ట్ 2 పొజిషన్స్ అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఉన్నాయి. తర్వాత బ్లాక్ కోఆర్డినేటర్లో 6 పొజిషన్స్ ఉన్నాయి. 6 పొజిషన్స్ డిఫరెంట్ కేటగిరీస్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓసీ అయితే ఒక కేటగిరీ అయితే వచ్చింది. సో బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శాంతిపురం అయితే ఒకటైతే ఉంది.
పుంగనూరు అయితే ఒకటైతే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషను. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. క్లియర్గా వెబ్సైట్లో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు నోటిఫికేషన్ని. అండ్ దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 10/8/2024లో వాళ్ళకి రీచ్ అయితే అవ్వాలి. నేను చూపించాను కదా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని ఫస్ట్ మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి చక్కగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించండి. అతికిచ్చేసేసి వీళ్ళు చెప్పిన కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు చదివారు అంటే దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి కదా ఫ్రెండ్స్. 10th, ఇంటర్, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ అయితే పంపించేయండి. సో ఏ అడ్రస్కి పంపించాలో క్లియర్గా చెప్తాను. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, చైర్మన్, చిత్తూరు, రిజర్వ్స్ అండ్ రైట్ క్యాన్సిలేషన్ అయితే క్లియర్గా చెప్పారు. అడ్రస్ నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎక్కడ ఇచ్చారు చూద్దాము. సో ఇక్కడ చూడండి. సో ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్నీ తీసుకెళ్ళి DWCWEO 2nd floor అంబేద్కర్ భవన్, కలెక్టరేట్, చిత్తూరు within 1 week ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ 10/8/2024 లోపల వాళ్ళకైతే వెళ్ళిపోవాలి. సో ఈ లోపల మీరు అడగండి పోస్టల్ దగ్గరికి వెళ్ళేసి ఈ లోపల ఈ అడ్రస్కి వెళ్ళాలి అనేసి. నేను క్వాలిఫికేషన్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్లో చూడండి కిందకు వస్తే ఇచ్చారు 30,000 per month అని ఇచ్చారు కదా. దీనికైతే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, డిప్లొమా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. గుడ్ ఓరల్ రిటర్న్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. సో మెయిన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఇది అవసరం లేదు, డిజైరబుల్ అయితే అవసరం లేదు. మీకు ఏం వర్క్ ఉంటుందో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పర్ 1 డిస్ట్రిక్ట్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎందులో అయినా చేసినా పర్వాలేదు. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్ మీద అయితే ఉండాలి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి బ్లాక్ కోఆర్డినేటర్, ఇనిషియేటర్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో కానీ, సోషల్ సైన్స్ కానీ, న్యూట్రిషన్ కానీ చేసి అయితే ఉండాలి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ పోస్ట్లకి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై అయితే చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు అన్నప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇస్తారు. సిమిలర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో వీళ్ళు 10/8/2024 లోపల జిల్లా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం 2వ అంతస్తు అంబేద్కర్ భవన్, కలెక్టరేట్, చిత్తూరు నందు సమర్పించాలని ఇక్కడ తెలుగులో అడ్రస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ప్రింట్అవుట్ తీసేసుకొని లేదా మీ హ్యాండ్ రైటింగ్తో దానిపైన రాసేసి పంపించేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.